దైవ మర్మములు తేదీ జనవరి 4. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. కీర్తన సంఖ్య 37:4. కొత్త జన్మము పొందినప్పుడు మనకు కలిగిన ఆనందము ప్రభువు సాన్నిధ్యమందు మనము జీవించు కొలది విస్తరిల్లుచుండును. మన స్వంత కోరికలను సంపూర్ణముగా మరచి, అది నిద్ర కానీ, భోజనము కానీ, స్నేహితులు కానీ, హెచ్చింపు, పేరు ప్రఖ్యాతల కొరకైన వాంఛ గాని, బైబిలు జ్ఞానము సంపాదించుకొనవలనను వాంఛ గాని విడిచి ప్రభునందే ఆనందించుట ద్వారా మనకు గల ఈ ఆనందము బలపడును. మనము ప్రభునందు సంతోషించిన ఎడల ఈ పై చెప్పబడిన సమస్తము మనకు ఇవ్వగలిగిన ఆనందము కంటే ఇంకెంతో విస్తారముగా దేవుని సంతోషమును మనకు ఆయన అనుగ్రహించును. మన ప్రభువు అందరిలో అతి శ్రేష్ఠుడు, అతి సుందరుడు కాడా? ఆయన మహిమ వాడిపోనిది. ఆయనను మరింత అధికముగా చూచుటకై మనము వాంఛింపవలెను. ఆయన మనకేమి ఇచ్చినో దానిని బట్టి కాదు, ఆయన ఏమయ్యున్నాడో దానిని బట్టియే మనము హర్షించవలసినది. మన శరీరమును స్వస్థపరచననియు మన ప్రార్థనలను ఆలకించననియు కాదు గాని, ఆయన సుందర ముఖము యొక్క మహిమను చూచుచున్నామని ఆనందించవలెను. మన హృదయములను సంతోషముతో నింపునది అదియే.